శివరాత్రి అనేది అతి పవిత్రమైన పండుగ దినమని, ఈ శివరాత్రి దినాన ప్రకృతి పరమాత్మలకు ప్రతీక అయినటువంటి ఈశ్వరలింగం దగ్గర, అంటే ఆ పరమాత్మకు ప్రతీకగా ఈశ్వరలింగమును, సర్వ జగత్తుకి మాత అయినటువంటి ప్రకృతికి ప్రతీకగా పానిమట్టమును పూర్వపు పెద్దలు ఏర్పరిచి, ఆ రోజున ప్రకృతి నుంచి నాశనము లేని ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించాలనే ఉద్దేశంతో శివ అనే 2 అక్షరాలు, సి అనగా భగవద్గీతలో భగవానుడు చెప్పినట్లు జ్ఞానాగ్నికి ప్రతీకగా, వా అనగా కర్మల్ని నాశనం చేసుకునేందులకి కర్మ సూచన అయిన వాణి జ్ఞానమని అగ్నితో నాశనం చేసుకోమని భగవానుడు భగవద్గీతలో ఏదైతే యదైదాం సమిదోగ్ని భస్మసాత్కృతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్కృతే తదా అని చెప్పాడో, ఆ సి అనేటువంటి అక్షరం పంచభూతాల్లో అగ్నికి ప్రతీకగా ఉంది. అది మన శరీరంలో జ్ఞానాగ్నికి ప్రతీక. అదేవిధంగా వా అనేది మనం కాల్చుకోవాల్సిన కర్మలకు ప్రతీకగా ఉందని, ఈ శివరాత్రి, రాత్రి అంటే పగలు అనేక గుణాలకు ప్రతీక అయినటువంటి మాయకు సూచనగా ఉండగా, రాత్రి గుణరహితమైన పరమాత్మకి ప్రతీకగా ఉందని ఈ శివరాత్రిని ఏర్పరిచి, ఆ శివరాత్రి దినాన జాగరణ అనేటువంటి ఒక ప్రక్రియని, అంటే నిద్రపోయేవాడిని జాగృతపరచాల్సిన అవసరం ఉంది. మానవ సమాజం నేడు దైవ విషయంలో పూర్తిగా నిద్రలో జోగుతూ ప్రపంచ సంబంధమైన ఐహిక విషయాల పట్ల ఎక్కువగా దృష్టి మరల్చిన ఈ సమయంలో నాటి జ్ఞాన పెద్దలు ఈ రాత్రి దినాన్ని పూర్తిగా ఆ పరమాత్మలోకి చేరేందులకై జాగృతపరచాలి అనే ఉద్దేశంతో దైవ జ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాగ్ని సంపాదించుకోమని ఈ జాగరణ ఏర్పాటు చేయడం జరిగింది. జ్ఞానాన్ని తెలుసుకొని కర్మలు కాల్చుకోవటమే నిజమైన జాగరణ అని. అందుకే పంచభూతాలకు ప్రతీకగా ఓం అనే పరమాత్మ అక్షరాన్ని ముందుంచి, నా మా శి వాయ అనే 5 అక్షరాలని వెనక ఉంచి, ఈ 5 పంచభూతాల నుంచి నాశనము లేనటువంటి ఆ పరమాత్మకి ప్రతీకగా ఓముని ముందుంచి, ఓముని మనకి పంచాక్షరి అనేటువంటి బీజాక్షరంగా చెప్పడం జరిగింది. ఈ 5 ప్రకృతుల నుంచి నాశనం లేని ఆ పరమాత్మలోకి చేరాలి అనే ఉద్దేశంతో పూర్వం పెద్దలు ఈ శివరాత్రి పండుగ రోజున గొప్ప భావయుక్తమైన క్రతువుగా జాగరణ నిర్వహించారు. కాకపోతే దురదృష్టవశాత్తు నేడు ఈ శివరాత్రి పండుగ నాటి పెద్దల ఉద్దేశానికి అతీతంగా విందులు, వినోదాలు, చిందులతో మార్పు చెందటం దురదృష్టకరమని మా గురుదేవులు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు మన నాటి పెద్దలు ఏ ఉద్దేశంతో పండుగల్ని, సాంప్రదాయాల్ని ఏర్పరిచి ఆచరణీయంగా పెట్టారు, వాటికి ప్రత్యేకగా మనకి 100 గ్రంథాలను ఇచ్చి, అందులో మన పండుగలు అనే గ్రంథంలో శివరాత్రి అనేటువంటి ఒక అంశాన్ని ఇచ్చి, ఈ శివరాత్రి దినాన పూర్తిగా దైవ జ్ఞానంతో కర్మలను కాల్చుకొని మోక్షానికి వెళ్ళటానికి పూర్వం పెద్దలు ప్రతి మాసంలో కూడా ఒక రోజుని, అంటే కృష్ణపక్ష చతుర్దశిని మనకి ప్రతి మాసంలో కూడా ఒక శివరాత్రిగా ఉంచారు. దాన్ని మాస శివరాత్రి అని అంటాం. ఈ మాసంలో వచ్చేటువంటి మాఘమాస చతుర్దశి కృష్ణపక్షం అంటే అమావాస్య రోజున శివరాత్రిని ఏర్పరిచి ప్రతి నెల పరమాత్మను గురించి జ్ఞానం తెలుసుకుంటూ ఈ ప్రత్యేకమైన మహాశివరాత్రి పర్వదినాన ఆ మోక్షానికి చేరి ఆ సర్వాంతర్యామి సర్వేశ్వరుడు సమస్త జగత్తుకి అధిపతి అయిన ఆ ఈశ్వరులో కలిసిపోయే భావాన్ని పొందేటువంటి అతి పవిత్రమైన దినంగా ఉంచారు అని మాకు తెలియజేయడం జరిగింది. ఆ జ్ఞానాన్ని 10 మందికి తెలియజేయటం ద్వారా నాటి పెద్దల యొక్క హిందూ సాంప్రదాయ ఆచరణ, పండుగల యొక్క ఉద్దేశం నెరవేరుతుందని మేము ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక నర్సాపేట శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రతిదీ కూడా పెద్దలు పండుగల్ని జ్ఞానయుక్తంగా ఆచరించమని చెప్పారు. దురదృష్టవశాత్తు మనుషులు బాహ్య దృష్టి పెరగటం వలన అంతర్ధ్యాసం తగ్గిపోయి మనిషి పూర్తిగా బాహ్యం వైపు మరలుతున్న ఈ సమయంలో జ్ఞానయుక్త ఆచరణ చాలా అవసరం అనేదే మా యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరికి, భక్తులందరికీ మా విన్నపం ఏమిటి అని అంటే, దేవుడు కాలస్వరూపుడు, భగవద్గీతలో కాలోస్మి అని చెప్పాడు. అట్టి కాలము మనము గుర్తించినా గుర్తించకన్నా ఒకనాటికి మరణము తథ్యము. ఈ లోపు మనం దైవ జ్ఞానాన్ని తెలుసుకొని ఈ మానవ జన్మకి సార్థకత ఆయనలోకి చేరేందుకు ప్రయత్నించినప్పుడే అవుతుందని మరొకసారి గుర్తు చేస్తూ, అట్టి శివరాత్రి పర్వదినాన అందరూ కూడా పూర్తిగా ఆ సర్వేశ్వరుడైన ఈశ్వర తత్వంతో నిరాకారమైన పరమాత్మకు ప్రతీక అయిన ఈశ్వరాలయాల్లో, ఈశ్వరుని మండపాల్లో మనము ఓం నమ శివాయని పలికి ఆ పంచభూతాల నుంచి నన్ను కూడా నాశనం లేని నీలో కలుపుకోమని 2 చేతులు జోడించి ఆయనకు నమస్కరించి భావయుక్తమైన క్రతువుగా ఈరోజు నిర్వహించాలని కోరుతూ ఉన్నాం.